తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే అందరికీ సమాన హక్కులు ఉంటాయని అనుకుంటారు. కానీ మన దేశం అలాంటి పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది. అధికారంలో ఎవరుంటారో వారికి ఎక్కువ హక్కులుంటాయి. కాకపోతే అవి ఎలా అనుభవిస్తారంటే ఇతరులకు ఆ హక్కులు లభించకుండా చేయడం ద్వారా. ఎన్నికల నిర్వహణలో ఎన్నో విమర్శలు వస్తున్నా ఈ తీరు మాత్రం మారడం లేదు. తాజా ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకి ₹1 నిధులు అందకుండా చేసి ఎన్నికలకు వెళ్లడం. అంటే కాంగ్రెస్ కాళ్ళు చేతులు కట్టేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ కిందకు వస్తుందా? కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తమ పార్టీ ఎంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుందో దేశ ప్రజల ముందు పెట్టారు. ఐటీ శాఖ కాంగ్రెస్ ఖాతాల్ని స్తంభింపజేసింది. ₹1 కూడా ఖర్చు చేయనివ్వడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పార్టీ నేతలు ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. అభ్యర్థులకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నారు. ఇదే విషయాన్ని చెప్పిన రాహుల్ గాంధీ దేశంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నా ఒక్కటి కూడా ప్రతిపక్ష పార్టీ హక్కులను కాపాడలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఖాతాల్ని ఫ్రీజ్ చేయడం కన్నా కుట్ర ఏమీ ఉండదు. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్ల పేరుతో దేశాన్ని నిలువుదోపిడీ చేశారని ఒకవైపు అనేక విమర్శలు వస్తున్న సమయంలో అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆలస్యంగా దాఖలు చేశారని కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ చేశారు. నిజానికి కాంగ్రెస్ గడ్డు పరిస్థితుల్లో ఉంది. తమకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి చాలా పార్టీలు సామంతులుగా మారిపోతున్నాయి. అందుకే కాంగ్రెస్కు మద్దతుగా నిలిచేవారు తగ్గిపోతున్నారు. కాంగ్రెస్ ఖాతాల్ని స్తంభింపజేయడానికి ఆ పార్టీ పన్ను ఎగ్గొట్టలేదు. రాజకీయ పార్టీలకు వచ్చే ఆదాయంపై ఎలాంటి ఆదాయ పన్ను ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 13A చెబుతున్న దాన్ని బట్టి రాజకీయ పార్టీలకు వచ్చే స్వచ్ఛంద విరాళాలు, వాటి నుంచి వచ్చే ఏ ఆదాయం, ఆస్తుల నుండి వచ్చే వడ్డీ, రెంట్ లాంటి వాటన్నిటికీ పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఇటీవల ఏఐసిసి, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐకి చెందిన 11 బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి 135 కోట్లు వెంటనే డిపాజిట్ చేయాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ డబ్బుతో పాటు ఇంట్రెస్టు 75 కోట్లు, మొత్తం 210 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో తెలిపింది. అంతేకాదు కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. ఇలా ఎందుకు చేసిందంటే 2018-19 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఐటీ రిటర్న్స్ను 45 రోజుల పాటు ఆలస్యంగా సబ్మిట్ చేసింది కాంగ్రెస్. రిటర్న్ ఫైల్ చేయడం లేట్ అవడం, అకౌంట్స్లో ఉన్న తేడాల కారణంగా మొత్తం 210 కోట్లు కట్టాల్సిందే అంటోంది ఐటీ. ఇక్కడ కాంగ్రెస్ కొన్ని ప్రశ్నలను తెరపైకి తీసుకొస్తోంది. అవేంటంటే 2017-18లో ₹199 కోట్ల డొనేషన్స్ వచ్చాయి. అందులో 14,49,000 క్యాష్ రూపంలో వచ్చాయి. వచ్చిన డొనేషన్స్లో వాటి పర్సంటేజ్ 0.07 మాత్రమే. కానీ వేసిన ఫైన్ మాత్రం ఏకంగా 210 కోట్లు, అంటే 106%. ఇది కావాలని చేసింది కాకపోతే ఇంకేంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇవన్నీ కాకుండా 1994-95కు సంబంధించి మరో ఫ్రెష్ నోటీస్ ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఇదంతా కాంగ్రెస్ను కట్టడి చేసే కుట్రే అన్నది ఆ పార్టీ నేతల అనుమానం. ఈ కారణంగా కీలకమైన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కదా అనేది ఆ పార్టీ నేతల ప్రధాన ప్రశ్న. అన్ని పార్టీలకు ఉన్న పన్ను మినహాయింపు రూల్స్ ఉన్నట్టుండి కాంగ్రెస్కు మాత్రమే ఎందుకు అప్లై కావడం లేదు? సరిగ్గా ఎలక్షన్స్కు ముందే ఇదంతా ఎందుకు జరుగుతోంది అనేది రాజకీయం తెలిసిన వారికి అర్థమవుతుంది. అందుకే ఈసారి కాంగ్రెస్ గెలవకపోతే ప్రజాస్వామ్యం ఉండదని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజలే నిర్ణేతలు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.